గణపతి మనము ఏ పూజ తలపెట్టినా, ఏ పని, ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ముందు ఆ విఘ్నేశ్వరుడికి మొక్కుకుంటాం, నమస్కరించుకుంటాం, విఘ్నాలు ఏమి రాకుండా జరిగిపోవాలి మనం అనుకున్న పని అని చెప్పి. అయితే మరి గణపతి అనుగ్రహం మన మీద సంపూర్ణంగా కలగాలి అంటే ఆ బుజ్జి గణపతిని ఎలా పూజించుకోవాలంటారు? అసలు ప్రపంచంలోకెల్లా అత్యంత సులువైన పూజ, ఫ్రెండ్లీ దేవుడు ఎవరంటే గణపతే. ఇప్పుడు చూడు, టీచర్ స్టూడెంట్ ఫ్రెండ్లీ టీచింగ్ వచ్చేసింది. అంటే టీచరు స్టూడెంట్ ఇద్దరు కలిసి భుజాల మీద చేసుకుని మా కబుర్లు చెప్పుకొని వెళ్ళచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్, ఇంతకుముందు బాధుడు పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ అని, ఇప్పుడు అరే చెప్పరా నాయన అని చెప్పి ఫ్రెండ్లీగా ఉంటారు. అలా పూజల్లో కూడా మార్పు అనేటటువంటిది వచ్చేసింది. ఫ్రెండ్లీ పూజ అనేటటువంటిది వినాయకుడితో మాత్రమే సాధ్యం. ఇప్పుడు దేవుడిని, నారాయణమూర్తిని మనం దేవుడిగా తండ్రిగా భావిస్తాం. భగవంతుడిని తండ్రిగా పూజించవచ్చు. తల్లిగా కాళికామాతను రామకృష్ణ పరమహంస పూజ చేశాడు. బాలభావన అంటాం. బాలభావన అంటే చిన్నపిల్లోడిలాగా, మన కొడుకులాగా లేకపోతే చిన్నపిల్లోడిలాగా భావిస్తాం. తమ్ముడి కింద, బచ్చాగాడి కింద, చిన్నపిల్లలుగా. చిన్నపిల్లల్ని కాకపట్టడం ఈజీ. మనం ఇప్పుడు పెద్దవాడికి ఎవరైనా గెస్ట్ మన ఇంటికి వచ్చాడనుకో, ఒక 5 లక్షలు ఇచ్చామనుకో, ఇంకొక 5 ఇస్తే బాగుండు అనుకుంటాడు వాడు, తృప్తి ఉండదు. అలాగే చిన్నపిల్లడికి ఒక చాక్లెట్ ఇస్తే వాడు మనం అడిగిన సీక్రెట్లు అన్నీ చెప్పేస్తాడు. అందుకని బాలభావనలో గణపతి ఆరాధన, గణపతి వెరీ ఈజీ. నెక్స్ట్, ప్రపంచంలో ఎవరైనా సరే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా చేయలేని పనులు ఉంటాయి కొన్ని. బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు చాలా ఈజీ కదా, నేనే కదా సర్వజ్ఞానిని, నేనే కదా సర్వశక్తిమంతుడిని సృష్టి మొదలుపెట్టేస్తే అన్ని అడ్డంకులు వచ్చేస్తున్నాయి. ఇదేంటి అడ్డంకులు వచ్చేస్తున్నాయని అప్పుడు అర్థం చేసుకొని, మనకంటే ముందు ఒక మొనగాడు ఉన్నాడు, వాడే బొజ్జ గణపతి అని చెప్పేసి అప్పుడు ఆ మహాగణాధిపతికి పూజ చేస్తే అప్పుడు సృష్టి సవ్యంగా చేయగలిగాడు. సో ఈయన అంతకు ముందు నుంచి కూడా ఉన్నాడు మన గణపతి. తర్వాత ఈ గణపతి ఏం చేస్తాడంటే, బ్రహ్మ చేయలేని పని, విష్ణువు చేయలేని పని, తర్వాత రుద్రుడు శివుడు చేయలేనటువంటి పనిని గణపతి అవలీలగా చేసేస్తాడు. ఎలా అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్ ఎవరో నిన్ను ఏదన్నా పని అడిగింది, నువ్వు మీ మమ్మీ మీ డాడీకి నా ఫ్రెండ్ది అని రికమెండ్ చేస్తావు, వెంటనే చేసేస్తారు మీ మమ్మీ డాడీ, ఫ్రెండ్ నీ మీద ప్రేమతో. ఆ విధంగా గణపతి మదర్ ఎవరు? ఆదిపరాశక్తి పార్వతి, ఆమెకు అసాధ్యం ఏముంది. కాబట్టి ఎవరికైనా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే చెల్లి నారాయణమూర్తికి అంత ఇదిగా చేయాలని రూల్ లేదు. భర్త అడిగినా చేయాలని రూల్ లేదు. ఇంకా కొడుకు అడిగేసరికి మాతృత్వం అన్నీ చేసేస్తారు. కాబట్టి మమ్మీ మా ఫ్రెండ్దే అని చెప్పేసి మా భక్తుడిదే అని అడుగుతూ రికమెండేషన్ రాస్తాడు, ఇచ్చేస్తారు, అయిపోద్ది. ఇక వ్యాసుల వారు పెట్టిన పరీక్ష. వ్యాసుడు అంటే ఎవరంటే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం. వేద విభజన చేయడానికి, మహాభారతాలు రాయడానికి, పురాణాలన్నీ రాయడానికి, ఆ తర్వాత పురాణాల యొక్క సారాన్ని, వేదాల సారాన్ని ఉపనిషత్తుల రూపంలో రాయడానికి ఆవిర్భవించాడు. వేద విభజన ముఖ్యంగా పురాణాలు, 18 పురాణాలు రాశాడు, ఉపనిషత్తులు 18 ఉపపురాణాలు ఇవన్నీ రాశాడు. దీనికి రాయడం అంటే అంత ఈజీ కాదు. ఎందువల్లంటే ఎవరైనా రాయొచ్చు కదా అని నీకు డౌట్ రావచ్చు, ఎటువంటి వాడు డిక్టేట్ చేసినా రాయొచ్చు కదా అని నీకు డౌట్ రావచ్చు. వేదాలు అనేటటువంటి ఎంత ఇదంటే, భరద్వాజ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు మనకి. బ్రహ్మదేవుడి దగ్గర 5000 సంవత్సరాల టైం అడుగుతాడు, ఆయుర్దాయం పెంచండి సార్ అని. ఎందుకు అంటే వేదాలు నేర్చుకుంటాను సార్ అని చెప్పడం. ఓకే గ్రాంటెడ్ అన్నాడు బ్రహ్మదేవుడు. మళ్ళీ ఇంకొక 5000 సంవత్సరాలు పెంచుకున్నాడు. అలా 3 సార్లు 5000 సంవత్సరాలు పెంచేసుకున్నాడు. బ్రహ్మగారికి డౌట్ వచ్చింది, ఏమిటి నువ్వు ట్రిప్కి 5000 సంవత్సరాలు ఏం చేస్తున్నావు అసలు అంటే, వేదాలు నేర్చుకుంటున్నాను సార్ వేదాలు అంటాడు. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చూపిస్తాడు. బ్రహ్మ హిమాలయ పర్వతాలు లాంటి పర్వతాలు పొలోమని ఉన్నాయి. ఇవన్నీ ఏంటో తెలుసా? వేద రాశి, వేదాలవి. దీంట్లో నువ్వు ఒక గుప్పిడి తీస్తాడు, ఇదిగో ఇది చూసావా, ఇంత కూడా నేర్చుకోలేదు నువ్వు, 5000 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తే. కాబట్టి నువ్వు ఇదంతా మరి నేను ఎలా గురువుగారు అని బ్రహ్మదేవుడిని అడిగితే, ఒక గుప్పిడి తీసి ఈ 7 చాలు చెయ్యి, తర్వాత ఈ నేర్చుకుంటే నీకు సరిపోద్ది అన్నాడు. అన్న తర్వాత అంత ఎక్కువ అనమాట వేదాలు. మరి అటువంటి వేదాలని విభజన చేయాలి కదా, అది ఈజీ కాదు కదా. గురువు గారు చెప్తున్నప్పుడు వేదవ్యాసుల వారు కండిషన్ పెట్టారు. ఎలా పెడతారు అంటే, గురువు పెట్టే కండిషన్స్ ఎలా ఉంటాయంటే, నేను ధారాళంగా చెబుతాను,
నువ్వు వేరే ఆలోచన ఉండకూడదు. ఫస్ట్ పాయింట్ 100% కాన్సన్ట్రేషన్ ఉండాలి అని వినాయకుల వారికి చెప్తాడు. రెండవ విషయం, నేను చెబుతున్నప్పుడు నువ్వేదో డిక్టేట్ చేస్తే మైండ్ ఎక్కడో పెట్టుకొని రాస్తే కుదరదు. నువ్వు నేను చెప్పే లైన్స్ని నువ్వు అర్థం చేసుకోవాలి. మళ్ళీ నేను రెండోసారి చెప్పనంటాడు. మళ్ళీ నేను నాకు వినబడలేదు వ్యాసుల వారు, గురుగారు నాకు మళ్ళీ చెప్పండి రాస్తానంటే చెప్పనని చెప్పాడు. ముందు కండిషన్స్ అనమాట వినాయకుడికి. నేను ఒకసారే చెప్తాను, మళ్ళీ నువ్వు రాసుకోవాలా, నేను రెండోసారి చెప్పను. చెప్పింది నువ్వు యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తే కుదరదు, అర్థం చేసుకొని రాయాలి. నెక్స్ట్ నువ్వు ఎక్కడన్నా ఆపేసావనుకో, నేను ఇంకా చెప్పను, మళ్ళీ ఆపేస్తాను. ఇలా అనేకమైనటువంటి కండిషన్స్ వ్యాసుల వారు మహాగణపతికి పెడతారు. అప్పుడు అంత కాన్సన్ట్రేషన్ ఉందా లేదా అని డౌట్ కదా ఎవరికి, వ్యాసుల వారికి కూడా. అంత తొందరగా నమ్మడు, ఎందుకంటే వ్యాసుల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అవతారం. అందువలన వినాయకుడికి ఆయన వినాయకుల వారు భోజనం చేసేటప్పుడు చూస్తాడు. భోజనం చేసేటప్పుడు ఏది కూడా పక్కన ఎంత డప్పుల సౌండ్ వస్తున్నా కూడా, భయంకరమైన సౌండ్ వస్తున్నా కూడా ఏకాగ్రతతో తింటా ఉంటాడు వినాయకుడు. ఎంత కాన్సన్ట్రేషన్. అందుకే ఆయన చెవులు పెద్దగా ఉంటాయి. గజాననుడు అంటాం, అంటే పెద్దగా ఆలకిస్తాడు, బాగా వింటాడు అవతలాలు చెప్పేది. చాలా మంది ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు, చిన్న చెవులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు మనల్ని చెప్పనేవారు, వాళ్ళే చెప్తారనమాట. అందుకని మనం ఏం చేయలేము. గురుగారు అని వస్తారు, గురుగారు వచ్చి వాళ్ళు ఏమండి ఆశ్లేష నక్షత్రం ఈ రాశి ఎలా ఉంటుందండి, ఇంకా వాళ్ళు చెప్పేదే. కాబట్టి ఆ వినాయకుడిలో ఉన్నటువంటి ఆ ఏకాగ్రతను గమనించాడు వ్యాసుల వారు. తర్వాత అర్థం చేసుకుంటున్నాడు, రాస్తున్నాడు, ఫ్లో బ్రహ్మాండంగా వెళుతుంది. అండ్ మధ్యలో ఆ నెమలి పెంచ అనేటటువంటిది ఆ తాళపత్ర గ్రంథాల మీద రాసేటటువంటి బూజుపత్రం అంటాము, జాజి పత్రము అని ఒక చెట్టు ఉంటుంది, చెట్టు బెరడ, దానితో తయారు చేసి ఆ లేయర్తో తీసి రాస్తారు. దాని మీద రాస్తే అది కృష్ణుడి యొక్క కుమారుడైనటువంటి సాంబుడి యొక్క మాయోపాయం వల్ల ఆ నెమలి విరిగిపోద్ది, నెమలి ఏకని. మిగతా అన్నీ ఎరగొట్టేసి పెట్టాడు, ఒకటే ఉంది. అది రాస్తుంటే మొత్తం అన్నీ ఇది కూడా ఇరిగిపోద్ది. అప్పుడు వినాయకుడు త్యాగబుద్ధి ఉంది వినాయకుడు, అది ఆగకూడదు అని చెప్పి తన దంతాన్ని ఇలా విరిచేసుకొని కంటిన్యూ చేసేస్తాడు. ఆ విధంగా స్టిపులేటెడ్ టైంలో, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇప్పుడు ఆర్ఆర్బీ 100 క్వశ్చన్స్ ఇస్తాము, 60 నిమిషాల్లో రాసేయాలంటాం. 60 నిమిషాల్లో రాసినోడికే అంతకంటే 2 hours ఇస్తే అందరూ రాసేస్తారు. కాబట్టి ఆ స్టిపులేటెడ్ టైం అనేటటువంటి దాంట్లో రాసేటటువంటి గొప్ప గుణము వినాయకుడికి ఒక్కడికే ఉంది. కాబట్టి ఆ టెస్ట్ వినాయకుడికి పెడతాడు, వినాయకుడు పాస్ అయిపోతాడు. కాబట్టి మనకి వేదాలు వచ్చినాయి, 18 పురాణాలు వచ్చినాయి, ఉపపురాణాలు వచ్చినాయి, ఉపనిషత్తులు వచ్చినాయి, మీమాంస, ఇవన్నీ కూడా గణపతి ఆరాధన వల్ల, గణపతి యొక్క దయాభిక్ష, వ్యాసుల వారి యొక్క దయాభిక్ష వల్ల మనకు అందినాయి అమ్మ. ఓకే గురుగారు, చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.